నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. విధాత హాస్పిటల్ విజయవాడ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, లాప్రోస్కోపీ సర్జరీ మరియు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్స్ విధాత హాస్పిటల్లో రన్ చేస్తున్నాను. సో మెయిన్గా మనకి ట్రీట్మెంట్ అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో వ్యాయామము, డైట్ మోడిఫికేషన్స్ అండ్ మనం షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడము, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది, అదేవిధంగా హైపర్ టెన్షన్ ఉంటే హైపర్ టెన్షన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. సో అదేవిధంగా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో అర్లీ స్టేజ్లో మనకి ఎస్పెషలీ పర్మనెంట్ సిరోసిస్ రాకముందు ఆల్కహాల్ కంప్లీట్గా మానివేసి సో దానికి సంబంధించి డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటే సో మనకి కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ఉండాలంటే మనం కంప్లీట్గా ఆల్కహాల్ మానేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా మనం ఆల్కహాల్ మానలేకపోయినా, డైట్ మోడిఫికేషన్ చేసుకోలేకపోయినా, షుగరు మరి కొలెస్ట్రాల్ మరియు హైపర్ టెన్షన్లు సరిగా మనం డాక్టర్ని ఫాలో అప్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి మనకి సిరోసిస్ గా మరియు లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో సిరోసిస్ కూడా మనకి అర్లీ స్టేజ్ లో మనకి మెడికల్ ట్రీట్మెంట్ తో దాన్ని కంప్లీట్ గా నయం చేయలేం, కానీ దాని ప్రోగ్రెషన్ ని తగ్గించవచ్చు. రెగ్యులర్ గా బతికేదానికి ఇబ్బంది లేకుండా చేయొచ్చు కొన్ని సంవత్సరాల వరకు. సో అయినా కూడా అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. సో ప్రోగ్రెస్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళినప్పుడు మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా లివర్ క్యాన్సర్ డెవలప్ అయినప్పుడు దాన్ని కూడా మనం ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్పి, సో సర్జరీ అర్లీ స్టేజ్లో సిరోసిస్ ఉంటే సర్జరీ కూడా ఒక ఆప్షన్ ఉంది. సో అదేవిధంగా మనకి అదర్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ సో ఆంకాలజిస్ట్ సలహాతో పాటించాల్సి వస్తుంది ఆ స్టేజ్లో. అర్లీ స్టేజ్ ఫ్యాటీ లివర్ మనకి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్కి యూజువల్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ కూడా ఏదైనా గ్రేడ్ 3 అయినా కూడా కంప్లీట్ గా రివర్సిబుల్, అవి ఫైబ్రోసిస్ ఉండదు కాబట్టి. సో గ్రేడ్ 1 లో అయితే దాన్ని రెగ్యులర్ గా స్కాన్, ఇయర్లీ ఒకసారైనా స్కాన్ తీసుకుంటూ ఫాలోఅప్ లో ఉండాలి. అదేవిధంగా గ్రేడ్ 2, గ్రేడ్ 3లో కంపల్సరీగా డాక్టర్ సలహా పాటించాలి. సో ఇంతకుముందు చెప్పుకున్న ట్రీట్మెంట్స్ ఎస్పెషలీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ మోడిఫికేషన్ అనేది చేసుకొని కోమార్బిడ్ కండిషన్స్ని, డయాబెటీస్ని, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఈ ఒబేసిటీ సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకుంటే దీన్ని కంప్లీట్గా సో ఫ్యాటీ లివర్ అనేది అర్లీ స్టేజ్లో, అర్లీ గ్రేడ్స్లో నార్మల్గా వచ్చే అవకాశం ఉంది.